ఆర్ కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. కాంగ్రెస్లోకి రావాలంటూ ఆర్ కృష్ణయ్యతో మల్లు రవి మంత్రాలు జరిపారు. నిన్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు కృష్ణయ్య. ఏపీ నుంచి వైసీపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కృష్ణయ్య. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కు కూడా పంపారు. అయితే రాజీనామా ఆమోదిస్తూ గెజెట్ కూడా విడుదల చేశారు రాజ్యసభ సెక్రటరీ. కులగణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేశారంటున్నారు కృష్ణయ్య. మొత్తం మీద ఆర్ కృష్ణయ్య రాజీనామా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో ఎంపీ మల్లు రవి కూడా భేటీ అయ్యారు. కాంగ్రెస్లోకి రావాలంటూ ఆర్ కృష్ణయ్యతో మల్లు రవి మంత్రాలు జరిపినట్టుగా తెలుస్తోంది. నిన్న ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ కూడా దాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ నుంచి వైసీపీ తరఫున ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కు పంపడంతో ఆయన ఆమోదిస్తూ గెజెట్ కూడా విడుదల చేశారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ గెజెట్ విడుదల చేశారు. అయితే ఇక తెలంగాణలో కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేశారంటున్నారు ఆర్ కృష్ణయ్య. మొత్తం మీద ఆర్ కృష్ణయ్య రాజీనామా వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మధు జైన్ అవుతున్నారు. మధు, ఆర్ కృష్ణయ్యను మల్లు రవి కలిసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఆర్ కృష్ణయ్య మరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగానే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఎటువైపు స్టెప్ తీసుకుంటారు, ఏ పొలిటికల్ వైపు పార్టీ వైపు చూస్తారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఆయన పొలిటికల్ కెరీర్ లో ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వైసీపీ నుంచి ఆయన రాజ్యసభకు నామినేట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వరుసగా వైసీపీకి రాజీనామా చేస్తా ఉన్నారు. రాజ్యసభ సభ్యులు ఆమోద ముద్ర పడతా ఉంది. ఆయన నిన్న ఢిల్లీ వెళ్లారు. నిన్న ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కలిసిన తర్వాత రాజీనామా ఇచ్చారు. కాకపోతే అంతకంటే ముందే ఆయన జన్మదినం సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆర్ కృష్ణయ్యతో ఫోన్ లో మాట్లాడి విష్ చేశారు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సో అప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తారా అనేటువంటి చర్చ కొనసాగింది. కానీ బీజేపీ నేతలు కూడా సంప్రదించారు ఆయనను బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తూ. ఎందుకంటే బీజేపీ ఒక కీలకమైనటువంటి స్టెప్ తీసుకునేటువంటి పనిలో తెలంగాణలో ముందుకు పోతా ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థితోనే వాళ్ళు ముందుకు వెళ్లారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తాము, బీసీల అజెండాతోనే ముందుకు వెళ్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆర్ కృష్ణయ్య నిర్ణయం ఎటువైపు ఉంటుందనేటువంటి చర్చ జరుగుతోంది. బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు చేస్తా ఉంది ఆర్ కృష్ణయ్యతో పార్టీలోకి ఆహ్వానిస్తూ. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సూచన మేరకు, ముఖ్యమంత్రి సూచన మేరకు మల్లు రవి ఎంపీ, నార్కర్నూలు ఎంపీ డైరెక్ట్ గా ఆర్ కృష్ణయ్య నివాసానికి చేరుకున్నారు. ఆయనతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మీరు పార్టీలోకి రండి, అత్యంత ప్రాధాన్యత కల్పిస్తాము, ఈ ప్రజాపాలన పేరిట ముందుకు వెళ్తా ఉంది అనేటువంటిది కాంగ్రెస్ కూడా అప్రోచ్ అవుతా ఉంది. ఇంకా కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్లనున్నట్టుగా ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ సమాచారం ఉంది. అంటే 3 ప్రధాన పార్టీలు పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య మాత్రం నోరు మెదపట్లేదు. బీజేపీకి ఎస్ చెప్పలేదు, కాంగ్రెస్ కి ఎస్ చెప్పట్లేదు, టిఆర్ఎస్ కి ఎస్ చెప్పట్లేదు. ఆయన బీసీ ఉద్యమం కోసం కృషి చేస్తారా త్వరలోనే, లేదంటే బీసీ పార్టీ పెడతారా అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ఆయన బీజేపీలోకి బీసీలు కొత్త పార్టీ పెట్టాలంటే కూడా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో మరి ఆర్ కృష్ణయ్య ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఓవైపు బీజేపీ ఏమో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా నియమించబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరు కూడా ఆయనతో విష్ చేశారు జన్మదినం సందర్భంగా. సో ఆ రకంగా మరి ఈయన ఎలాంటి స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ఒక సందిగ్ధత కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో రానున్న రోజుల్లో బీసీ ఉద్యమం బలపడనుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. బీసీల రిజర్వేషన్ అంశం, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ అంశం తేలాలి అనేటువంటిది, కులగణన చేస్తామనేటువంటి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఆధారంగా బీసీలకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు బీసీల కులగణన చేసి దాంట్లో బీసీల రిజర్వేషన్లను పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక ఆశాభావాన్ని బీసీ సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ నమ్మకం వ్యక్తం చేయట్లేదు. సో రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకోలేరు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కులగణనలో చేసి బీసీల సంఖ్య చెప్పి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారనేటువంటి నమ్మకం లేదు అనేటువంటిది అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం తెలంగాణలో ఉధృతమయ్యే అవకాశం ఉంది. దీనిపైనే ఫోకస్ చేస్తా ఉన్నది. బీసీల ఫేస్ గా, బీసీల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసిన వ్యక్తిగా ఆర్ కృష్ణయ్యకు పేరుంది. సౌమ్యుడిగా ఆయన అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి.
ఎలాంటి వ్యతిరేకత లేదు ఆర్ కృష్ణయ్య పైన. కాబట్టి ఆయనను ముందు పెట్టి రాజకీయంగా బీసీలను ఆకట్టుకోవాలనేటువంటి ఆలోచనలు అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అందరూ పార్టీలు ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ అప్రోచ్ కాలేదు కానీ ఇప్పటికీ బీజేపీ అప్రోచ్ అయింది, కాంగ్రెస్ అప్రోచ్ అయింది. త్వరలోనే బీఆర్ఎస్ కూడా రానున్నట్టుగా ఆర్ కృష్ణయ్యకి సంబంధించినటువంటి వద్ద నుంచి మనకి సమాచారం ఉంది. సో కాబట్టి మరి ఆర్ కృష్ణయ్య ఎటు స్టెప్ తీసుకుంటారో తెలియదు. కొద్దిసేపట్లో ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. 11 గంటల సమయానికి ఆర్ కృష్ణయ్య మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మీడియా ద్వారా ఆయన చాలా స్పష్టమైన వైఖరి చెప్పనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కొద్దిసేపట్లోనే ఆయన ఎటు స్టెప్ తీసుకుంటారు, బీసీ ఉద్యమమా, బీసీ పార్టీయా, లేదంటే బీసీలకు మద్దతు ఇస్తున్న పార్టీ వైపు నిలబడతారని స్టేట్మెంట్ ఇస్తారనేటువంటిది కొద్దిసేపట్లో తేలనుంది. బీసీ కమిషన్ చైర్మన్ ఇస్తారా, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఇస్తారనేటువంటి తెలియదు. కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ రానుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సూచన మేరకు ఇంటికి వెళ్లారు. వెళ్ళి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. సాధారణంగా ప్రాధాన్యత ఇస్తామంటే. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆర్ కృష్ణయ్య ఎటువైపు మొగ్గు చూపుతారు? మరి అన్ని పార్టీలు ఆయనకు ప్రాధాన్యతనిస్తూ ఆయన సంప్రదిస్తున్నాయి. ఇప్పటికైనా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో అటు జాతీయ పార్టీలతో పాటు రీజనల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆర్ కృష్ణయ్య మరి కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగానే ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. బీసీలకు సంబంధించి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఆయన కొత్త పార్టీకి నేతృత్వం వహించబోతారా, పెట్టబోతారా, లేదంటే ఏదైనా జాతీయ పార్టీలో చేరబోతారా, ఏం జరగబోతుందని మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఆయన పూర్తిస్థాయి స్పష్టతించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్లోకి బీసీ సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య చేరబోతున్నారా? ఆర్ కృష్ణయ్యతో ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. కాంగ్రెస్లోకి రావాలంటూ ఆర్ కృష్ణయ్యతో మల్లు రవి మంత్రాలు జరిపారు. నిన్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు కృష్ణయ్య. ఏపీ నుంచి వైసీపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కృష్ణయ్య. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కు కూడా పంపారు. అయితే రాజీనామా ఆమోదిస్తూ గెజెట్ కూడా విడుదల చేశారు రాజ్యసభ సెక్రటరీ. కులగణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేశారంటున్నారు కృష్ణయ్య. మొత్తం మీద ఆర్ కృష్ణయ్య రాజీనామా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో ఎంపీ మల్లు రవి కూడా భేటీ అయ్యారు. కాంగ్రెస్లోకి రావాలంటూ ఆర్ కృష్ణయ్యతో మల్లు రవి మంత్రాలు జరిపినట్టుగా తెలుస్తోంది. నిన్న ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ కూడా దాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ నుంచి వైసీపీ తరఫున ఆర్ కృష్ణయ్య రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కు పంపడంతో ఆయన ఆమోదిస్తూ గెజెట్ కూడా విడుదల చేశారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ గెజెట్ విడుదల చేశారు. అయితే ఇక తెలంగాణలో కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రాజీనామా చేశారంటున్నారు ఆర్ కృష్ణయ్య. మొత్తం మీద ఆర్ కృష్ణయ్య రాజీనామా వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎస్, మధు జైన్ అవుతున్నారు. మధు, ఆర్ కృష్ణయ్యను మల్లు రవి కలిసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్